ఓకే, ఇవి వేటి మీద మనసు పెడతామో ఈ ఐదింటికి అవే మనల్ని కంట్రోల్ చేస్తాయి. లైఫ్కి అటు వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనసు ఎప్పుడు ఎటుపోతుందంటే ఈ ఐదింటి మీద వెంటే వెళ్తుంది. కాబట్టి కళ్ళు వ్యర్థమైన చూస్తున్నాయి అనుకోండి, జీవితం కూడా రోజు రోజుకి వ్యర్థమైన వాటిలోకి అడుగులేస్తుందని అర్థం. రోజు రోజుకు నువ్వు వ్యర్థమైపోతున్నావని స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ యువర్ వండర్ఫుల్ లైఫ్, యువర్ గోయింగ్ డౌన్, యువర్ స్టెప్పింగ్ డౌన్ యువర్ లైఫ్. కిందకి వెళ్ళిపోతున్నావు. పై స్టెప్కి వెళ్ళాల్సిన వాడు నువ్వు కిందకి వెళ్తున్నావు. వ్యర్థమైనవే వింటున్నావు అనుకోండి, కిందగా పైకి చెప్పండి, అవరోహణమా ఆరోహణమా? అవరోహణం, కిందకి వెళ్తున్నావు. వ్యర్థమైనవే మాట్లాడుతున్నావు అనుకోండి, నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నావు? వ్యర్థమైన వాటినే వాసన చూస్తున్నావు. ఉదాహరణకి వ్యర్థమైన వాసన చూడడం అంటే ఇంకెంతసేపు తిండి దగ్గర కొండ చుట్టూ తిరుగుతున్నావు అనుకుందాం. బైబిల్ రాస్తుంది, ఏ దేశ నాయకులైతే తెల్లవారు కొండ దగ్గరికి వెళ్తారో ఆ దేశం దరిద్రం వద్దని ఉంది. దేశ నాయకులట తెల్లవారు లేవగానే ఏం చేసావు మేరీ అన్నావంటే అయిపోయింది. తెల్లవారు లేవగానే భార్యతో ఏం చేసావని అనకూడదు, ప్రార్థన చేద్దాం రా అనండి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు ఏలుబడి చేయవారు, ఏలువారు తెల్లవారే కొండ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకతను అన్నాడు, సార్ నేను 4:30కే భోజనం చేస్తానండి తెల్లవారి. కొందరు 6 గంటలకి. అంత మంచిది కాదు. మొదట చేయవలసింది మనం దేవుణ్ణి ప్రార్థించాలి. లేచిన వెంటనే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొందరు మందు బాబులు పాశమోహంతో ఏం తాగుతుంటాడు, బాబునెత్తుకోడు కానీ ఏమెత్తుకుంటాడు, బాటిల్ని ఎత్తుకుంటాడు. ఆ బాటిల్ కూడా ఎక్కడ పెట్టుకుంటే మంచం కిందే తగిలేలాగా, చెయ్యి ఇలా తగలగానే ఇంకనబడాలి. బాటిల్ ఉండాలన్నమాట. బాటిల్ తీసుకోవడం, మందు తాగాడు. పాశమోహంతో మందులు తాగేవాడు. మారు మనసు పొందాలి. మందుతో నువ్వు ప్రారంభించేవాడు, మందు నిన్ను కంట్రోల్ చేస్తుంది. చెడుతనంతో ప్రారంభిస్తే ఆ వీడియో గేమ్, ఉదాహరణ చెప్తున్నా, మొబైల్ ఫోన్లో చెత్తంతా చూస్తూ ఒక రోజున లేవడంతోనే ఫోన్ ఆన్ చేసావా, సంథింగ్ ఈజ్ కంట్రోలింగ్ యూ. లేచిన వెంటనే డేవిడ్ లివింగ్స్టన్ తన మోకాళ్ళు ఊని ఎక్కడ ప్రార్థించేవాడు, మంచం ముందు ఇలా మోకరించేవాడు. ఏం చేసేవాడు? మోకరించి ప్రార్థన చేసేవాడు మంచం పక్కన. దేవుని బిడ్డలారా, లేచిన వెంటనే దివ్యమైన దేవుని వాక్యం మీ హృదయాన్ని మీద ప్రకాశించేలాగా ప్రార్థించండి, బైబిల్ చదవండి, దేవుని వాక్యం చదవండి. ఈరోజే మైండ్ రీసెట్ చేసుకోండి. మన కళ్ళు బాగుండాలంటే వాక్యాన్ని చూద్దాం, వాక్యాన్ని చదువుదాం. మన చెవులు బాగుండాలంటే మంచి దేవుని వాక్యాన్ని విందాం, తెల్లవారే వాక్యము ప్రార్థనలు విందాం. అలాగే మన మనస్సు బాగుండాలి. చప్పట్ల స్పర్శ. ఉదయకాలం లేచి యేసయ్యని స్తుతిస్తూ ఆర్భాటంతో 47వ కీర్తన చప్పట్లు కొట్టి దేవుని ఏం చేయాలంట? స్తుతించి పాడాలి. ఆ తర్వాత మీ వినికిడి, మీ నోరు పాడారు, ముక్కుతో దేవుని స్తుతిస్తున్నారు అంటే దేవుని స్తుతిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మీ ముక్కు శ్వాసిస్తుంది కనుక మంచి శ్వాస తీసుకోండి. ముక్కును కూడా ఉదయకాలం ప్రార్థన అయిన తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నేను అన్నాను చెప్పు, బాబిల్లి వెళ్ళడం చెట్టు దగ్గర నిలబడి ముమ్మని పిలిచాడు, సాలిపురుగు వెళ్ళిపోయింది లోపల. అక్కడ సాలిపురుగులు ఎలాడుతూ ఉంటాయి. కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు నీకు. చెట్టుకి రాత్రిపూట ఏం చేస్తుంటాయి? సాలిపురుగులు ఎలాడుతూ ఉంటాయి. వెళ్ళంటనే చెట్టు పక్కన నిలబడడం ముమ్మని పిలుస్తావా? కొంచెం ఆగి అటు కొంచెం ఇటు కొంచెం నడిచి నువ్వు బాగా గాలి పీల్చుకోవాలంటే లేచినట్టే పీల్చాలన్నా లోపల ఊపిరితిత్తులు అంతగా ఏం తీసుకోవు. నువ్వు అటు ఇటు బాగా నడిచావంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుంటుంది? తీసుకుంటాయి. 4 మెట్లు ఎక్కేవాలంటే పరిగెత్తే కొంచెం నడిచావంటే నువ్వు వద్దన్నా కూడా బాడీ ఏం చేస్తుంది? తీసుకుంటూ ఉంటుంది. శరీర శ్రమ లేకుండా నువ్వు ఆక్సిజన్ పీల్చంటే అదే పెద్దగా ఏం పీల్చదు. అంటే ఖచ్చితంగా మనిషికి శరీర వ్యాయామం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విత్తిన దాన్ని బట్టే నువ్వు కోస్తావు. ఇదిగో ఎవరు వస్తున్నారు, త్వరగా లేచి ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా అని చెప్పంటే ఎలా ఉంటుంది? మీ బాబు లేదన్నా, ఎవరు వస్తున్నారు, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, నిద్రపోతున్నట్టుంది ముఖం అని చెప్పంటే ఏం చేస్తాడు? ఇది చెప్పండి, రే లేకరా నిద్ర మొహంలా ఉన్నావు, వంగడుకపో అంటే నీ మొహాన్ని తెల్ల మొహంలా ఉంది అంటాడు. అంటే నువ్వు అనే మాట సరిగా లేదు. అక్కడ నువ్వు అన్నావు కానీ అక్కడ పని జరగలే. సో స్పీక్ అ గుడ్ స్వీట్ వర్డ్స్. ప్రైజ్ ది లార్డ్. ఇక లోబడకపోతే 3వసారి గద్దించవచ్చు. 1 2 లేకపోతే 3వసారి గద్దించకపోతే పనులు కావు. రిస్టోరేషన్ ఎవరెవరి జీవితంలో జరిగింది? యోబు జీవితంలో రిస్టోరేషన్ జరిగింది. యోబు అనేటువంటి వ్యక్తి, అతను చాలా కష్టాల్లో వెళ్ళాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పాడైపోయింది, వ్యాధి రోగాలు వచ్చాయి, ఆస్తి పోయింది, ధనం పోయింది, వ్యాపారం పోయింది,